నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా విషయాలు చూస్తూ ఉన్నామండి. అది మీడియా ద్వారా, ముఖ్యంగా సినిమాలు. వీటి ప్రభావం మరి మన ఎస్సీఓ ఎందుకు ఇచ్చాడో ఏమో ఆడపిల్లల మీద ఎలా చూపిస్తోంది? ఈ టాపిక్ మాట్లాడించండి రమగారితో అని చెప్పి మణికంఠ ఇచ్చాడండి. ఉంటుంది. మన సినిమా ప్రభావం మన మీద లేదా? ఉంది ఉంది. మొత్తం ప్రపంచం మీదే సినిమా ప్రభావం ఉంది కదా. కదా, కదిలే బొమ్మలు ఎప్పుడు కూడా చలనచిత్ర ప్రభావం మన మీద ఉంటుంది న్యాచురల్లీ. దాన్ని తప్పించుకోలేము మనం. ఆడపిల్లలు అంటే హెయిర్ స్టైల్స్, బొట్లు, కాటికలు, లిప్స్టిక్లు, బట్టలు, వస్తువులు, వేషధారణ, ప్రవర్తన, మాట్లాడే తీర్లు అన్ని సినిమాలని ఇమిటేట్ చేస్తారు జయ. పిల్లలు వాళ్ళే చూస్తారు. ఇప్పుడు నువ్వు నేను సినిమా చూసామనుకో జయ, మన ఇద్దరం మీ అమ్మాయిని తీసుకెళ్ళాం, మనకి సినిమాలో ఒక 5-6 సీన్లు గుర్తుంటాయి, దానికి ఆశాంతం గుర్తుంటాయి జయ. అవును రాముగారు. ఓ పాట మనం చూస్తామా, అది మనకే నోటికి రాదు. అవును, స్టెప్పులు కూడా వాళ్ళు వేసేస్తారు. ఆ ఏజ్ పిల్లలకి ఏంటంటే మన ఏజ్కి వచ్చేసరికల్లా మనకు అంత గ్రహణ శక్తి, అంత గుర్తుపెట్టుకో, అంత ఎంతూసియాజము మనకు ఉండవు. మనకి తాపత్రయాలు ఉంటాయి. ఫోకస్డ్ గా చూడమేమో అనుకుంటా నేను. చూడం, అది చూస్తూనే ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాయి. దాన్ని ఇష్టంగా చూసినా ఏవో కాసిన గుర్తుంటాయి, కానీ అంత ఖచ్చితంగా గుర్తుండవు. పిల్లలు ఎంత విపరీతంగా అబ్జర్వ్ చేస్తారంటే హెయిర్ స్టైల్స్ దగ్గర ప్రతిదీ జయ. అవును రమ్మగారు, ప్రతిదీ. ఇవాళ రేపు నేను చూస్తానా, ఏవో హిందీ సినిమాలు అవి చూస్తున్నాను. ఏమిటో ఇంట్లో పడుకున్నప్పుడు తప్పకుండా లాగులు, చిన్న టీషర్ట్లే వేసుకోవాలని ఉంది. నువ్వు ఏ హిందీ సినిమా చూడు, ఇంట్లో ఉన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే లాగు, టీషర్ట్. క్రమంగా మన తెలుగు సినిమాల్లో కూడా లాగు, టీషర్ట్లు కనపడతాయి. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో పిల్లలందరూ లాగులు, టీషర్ట్లు వేసుకుంటున్నారమ్మా. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 12 ఏళ్ళు ఏ పిల్లలు కాదు, 16, 25, 24, 36 చిన్న పిల్లలు కూడా అలానే కనిపిస్తూ ఉన్నారు. ఇది దీని సినిమా ప్రభావమే. ఇవి ఎలా ఉంటాయి, ట్రెండ్ల ప్రకారం నడుస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి 50 ఏళ్ల వాళ్ళు కూడా లాగులు, టీషర్ట్లు వేసుకునే రోజు వస్తుంది, మనకి వస్తుంది. ఎక్కువ కాలం తీసుకోవద్దానికి. ఇప్పుడు మన బట్టలన్నీ కూడా సినిమా ప్రభావమే. అంతే. ఏం చేస్తాం మనం, దాని నుంచి తప్పించుకోగలమా? అస్సలు ఆడపిల్లలు ఏంటంటే అందరూ వేసుకుంటారు. ఇదివరకు జయ లంగా ఓణీలు బాగా కనపడేవా? ఇప్పుడు లంగా ఓణీలు ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితమైనవి. అవి కూడా ఓణి ఇట్లా సన్న పట్టి, అసలు ఫుల్గా పమిట మీదకి వేసుకోరు, ఓ పక్కనే వేసుకుంటారు. బ్లౌజ్ మాత్రం మామూలు బ్లౌజే ఉంటుంది, ఒక పక్కనే వేసుకోరు. సినిమాలో అదేవతో పిల్ల వేసుకుంటుంది, అట్లా పిల్లలు కూడా అవే వేసుకుంటారు, అంతే. ఇప్పుడు అసలు ఓణీలు రేర్ డ్రెస్సులు, చుడీదార్లు మొత్తం పల్లెటూళ్ళతో సహా ప్రతి చోట లెగ్గిన్లు, అవే టాప్స్, ప్రతి చోట. నువ్వు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు, ఆమదాల వలసలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. పనిలోకి వెళ్ళే పిల్లలు, చిన్న చిన్న పనులు చేసుకునే ఆడపిల్లలు కూడా ఎవరు లంగా ఓణీలు, చీరలు వేసుకోవట్లేదమ్మా, అందరూ డ్రెస్సులే వేసుకుంటున్నారు. అదంతా కూడా దీని ప్రభావమే, సినిమా ప్రభావమే. ఇప్పుడు ఇందులో తప్పు ఒప్పు చెప్పలేం మనం. ఇది తప్పు, ఇది పనికిరాదు, అలా ఎలా అంటాం? మనం కూడా అదే కదా చేసేది, మనం అనలేకపోతాం. అంతే కదా. చిన్న వయసుల్లో ప్రేమలు, అవి కూడా సినిమా ప్రభావమే. ఏ చక్కపోవటాలు, ఎదిరించటాలు, పేరెంట్స్ని నిలదీయటాలు, అవన్నీ కూడా సినిమాల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి తెలియదు, ఏదో అయిష్టం ఉంటుంది, కానీ అమ్మని నాన్ననే అనాలంటే భయం. కొన్ని సినిమాలు, ప్రశ్నించిన సినిమాలు చూసారనుకో, ప్రశ్నిస్తారు వీళ్ళు, నేర్చేసుకుంటారు. పెద్ద ఫ్రెండ్సే చెప్పక్కర్లా, తిరగబడిపోతారు. సినిమాలో జరిగినట్టు బయట జరగడం చాలా మంది పిల్లలు నమ్మరు. ఓ 20 ఏళ్ళు వచ్చేదాకా సినిమాలో జరిగినట్టే బయట కూడా జరుగుతుందని నమ్ముతారు. కళ్ళల్లో రాజకుమారుడు వచ్చేసేయటము, వాడెవడో వచ్చి, అవన్నీ ఇదివరకు కళలు. అప్పటి సినిమాలు అవి. రాజకుమారుడు గుర్రం మీద వచ్చి తీసుకెళ్ళిపోవటం, ఎవరో వచ్చి అలా వచ్చి చూడంగానే పెళ్లి చేసేసుకోవటం, అవి నిజ జీవితంలో జరుగుతాయి. అదంతా రంగుల ప్రపంచం కదా రమ్మగారు. వన్ గ్లాన్స్, ఒక్కసారి చూడంగానే లవ్ ఫస్ట్ సైట్, తర్వాత ఇంకా దాన్నే చేసేసుకోవటం. అవి అసలు సక్సెస్ అవుతాయా? అన్నీ తెలుసుకు చేసుకుని పెళ్ళిలే అడ్డంగా తన్నేస్తున్నాయి 3వ రోజునే. మరి ఫస్ట్ సైట్లో లవ్వులు కుదిరి అవే పెళ్ళిళ్ళు, అవే జీవితాలు, అవే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా అవే ప్రేమలో ఉండటం సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు. పిల్లలు దాన్ని నమ్మరమ్మా. ఆ వయసులో నమ్మలేకపోతారు. వయసు వచ్చాక ఇవన్నీ సినిమాల్లోనే ఉంటాయని తెలుసుకుంటారు, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. జీవితానుభవం వచ్చాక మాట్లాడతారు. ఈ చిన్నతనం, ఆ పిల్లతనం మనకి ఉంది కదా. ఎవరైనా పిల్లతనాలు దాటే కదా పెద్దతనాల్లోకి వస్తారు. అలాగే అవుతుంది కదా. ఎన్ని రకాలుగానో అది మనని ప్రలోభ పెట్టేస్తుంది సినిమా. వాళ్ళకి ఏ బాధ్యత లేదంటే డబ్బు పెద్ద బాధ్యతమ్మా. డబ్బు చాలా పెద్ద బాధ్యత. ప్రపంచానికి మేలు చేసే సినిమాలు, జీవిత కథలే తీలేపోతారు. అవును, కొన్ని తీస్తారేవో పాపం,
మరి ఏదో ఒకటి చూపించాలి కదా కలర్ఫుల్గా. అవును అవును. మరి వాళ్ళని కలర్ఫుల్గా చూపిస్తే అంతే. ఒక 36 చిన్నప్పుడు ఏళ్ళు మీరు అన్నట్లుగా స్కూల్ లవ్ స్టోరీలు రమ్మగారు, ఆ. కాలేజీ లవ్ స్టోరీస్, వాళ్ళకి ఏ సెటిల్మెంట్ ఉండదు, అప్పుడే ప్రెగ్నెన్సీలు రావటం, అలానే ఉండటం, అవన్నీ మనం సినిమాల్లో చూసేస్తున్నాం కదా. స్కూల్ పిల్లలు పెద్దయ్యాక కూడా కలిసి ఉండటం అంతే. అసలు జరగదు అది. స్కూల్ పిల్లలు పైగా చిన్నప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ల వయసులో ఉన్నట్టుగా 20 25 ఏళ్ల వయసులో ఎవరు ఉండరమ్మా. తత్వాలు ఉండవు, ముఖాలు ఉండవు. అస్సలు కనిపించవు కదా. వీళ్ళు వీళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెంపర్లాడిపోవటం, వాళ్ళ కోసం వెయిట్ చేయటం, అవన్నీ కేవలం సినిమాలకే పరిమితం. ఇవన్నీ ఏంటంటే దాని జీవితానుభవం లేక, అలా ఆలోచించే అవకాశం రాక, అలా ఆలోచించే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లు లేక పిల్లలు చెడిపోతారు. అవును. స్నేహాలు చేసి ఎవరైనా పిలవగానే వెళ్ళిపోతారు, ఫోటో పంపించగానే ఫోటోలు పంపించేస్తారు. అవన్నీ కూడా వీడియోలు, సినిమాలు, మీడియా ప్రభావమే చేయాలి. గూతులో పడిపోతారు. ఇక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి, ఏమిటి అని ఆలోచించరు. సినిమాల్లో అమ్మాయిలు వెళ్తారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎవరైనా కాస్త మాట్లాడితే చాలు, ఇంట్లో ఏదైనా చికాగ్గా ఉందనుకో వాళ్ళకి, తీయగా మాట్లాడే వాళ్ళు చాలు ఫ్లట్ అయిపోతారు, దొరికేస్తారు వాళ్ళకి. అవును. ఆ సినిమాలో జరిగినట్టే అనుకుంటారు. సినిమాలో చివరికి ఏం జరిగిందో గుర్తుండదు, మొదలు జరిగిందే గుర్తుపెట్టుకుంటారు. అంతే అంతే. చిన్నతనం అడాల్సెన్స్లో, ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు ఈ ప్రభావానికి చాలా లోనవుతారు. కాస్త పెద్దవాళ్ళు పక్కనుండి అవన్నీ సినిమాల్లోనే ఉంటాయమ్మా, పదే 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 చెప్తూ ఉండాలి. అలా జరగదు, అలా ఉండదు ఉమ్. అని చెప్పాలి. అవగాహన లేని తల్లులు అనుకో, పాపం వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు పిల్లలు కూర్చొని సినిమాలు చూసేస్తారు, పిల్లలేమో ఆ భ్రమలో ఉంటారు పాపం. అవును అవును. బట్టలకి ఒప్పుకున్నప్పుడు పేరెంట్స్ మిగిలిన వాటికి ఎందుకు ఒప్పుకోరు అనిపిస్తుంది పిల్లలకి. ఆ హీరోయిన్ వేసుకున్న డ్రెస్సు, నీకు ప్రేమ పావురాలు సినిమా తెలుసా? తెలుసు. నేనే ప్యార్ కియానా, ఆ సినిమా పేరు అదేనా? అదే అదే. ఆ సినిమాలో భాగ్యశ్రీ ఆ అమ్మాయి ఇలా ఒక వైట్ డ్రెస్, ఒక పెద్ద గులాబీ పువ్వు ఉండి, ఏదో ఉన్నది ఒక ఆకుపచ్చ స్టెమ్, ఒక పెద్ద గులాబీ పువ్వు ఉన్న డ్రెస్సు. ఆ తర్వాత సంవత్సరం అది ఎంత ఫ్యాషనో జయ, ప్రతి చోట దొరికేది ఆ డ్రెస్. ప్రేమ పావురాల డ్రెస్సు, దాని పేరే అది. ఓకే. ఎంతమంది కొనుక్కునే వాళ్ళు, చాలామంది కనిపించేవాళ్ళు బజార్లో. తెల్లటి డ్రెస్సు, మధ్యలో ఇంత గులాబీ పువ్వు. అదే సెల్యులైట్ మీద బాగుంటుంది, బయట వేసుకుంటే వెటకారంగా ఉండేది, మరి కానీ అలాగే వేసుకునేవాళ్ళు. అదొక ఫ్యాషన్. అదే మీరు అన్నట్టు ఫాలో ఫాలో అవటం, ఆ సినిమాలులాగా ఉండటం, ఇలాగే ఉంటాయి. కానీ ఇది ఎప్పటికప్పుడు అంత పిచ్చిగా పిల్లలు లేరేమో ఇప్పుడు అనుకుంటా. కానీ నేను ఇలా ప్రేమలు వాటికి కాకపోయినా ప్రమాదాలు, హత్యలు, మోసం చేయటాలు, చెడు వైపుకి బాగా అట్రాక్ట్ అవుతారు. అవును. అందులో మంచి పనులు, ఆ పిల్ల చాలా మంచి పని చేసి బుద్ధిగా ఉండే పిల్ల అట్రాక్ట్ చేయదు, అది ఫ్యాంటసీ, అవి అట్రాక్ట్ చేస్తాయి. సినిమాలో కనిపించేది అదే కదమ్మా. ఇప్పుడు సినిమాలతో తప్పు చూడొద్దు, చెయ్యొద్దు, తీయొద్దు అని చెప్పలేకపోతాం మనం, చెప్పలేం. ఆడపిల్లల మీద ఈ ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఈ 3 గమనించుకోవాలి మనం తప్పకుండా. అమ్మాయిల ప్రవర్తనలో సడన్గా ఫ్యాషన్గా అయిపోతారు, యాక్సెసరీస్ చాలా కోరుకుంటారు. మగపిల్లల కంటే ఆడపిల్లల ఖర్చులు ఎక్కువ కదా. అవును అవును అవును. అవునా కదా, బాగా ఎక్కువ రమ్మగారు. నువ్వు అనుభవంతో చెప్తావు. అవును. అబ్బాయిలకి చాలా తక్కువ కదా జయ, చాలా తక్కువ. ఏవో ఉంటాయి వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు యాక్సెసరీస్, ఎంతైనా తక్కువే రమ్మగారు ఆడపిల్లలతో కంపేర్ చేస్తే. డే 1 నుంచి ఆడపిల్లలకి ఖర్చులు ఎక్కువ, ఆ బొట్లు ఈ బొట్లు, ఆ రకాలు ఈ రకాలు, ఎన్నెన్నెన్నెన్నెన్నో ఎవరెవరినో చూసి తల్లులకి కొంత ఫ్యాన్సీ ఉంటుంది. అవును అవును. ఇవి ఆలోచించుకోవాలమ్మా. ఎప్పుడైనా సరే పిల్లల ప్రవర్తనని గమనించుకోండి. టీనేజ్ పిల్లల తల్లులు వీళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అనే దాని మీద కొంచెం అవగాహన కలిగి ఉండండి. ఈ రోజున తల్లులకి ఇది అవసరం. తప్పకుండా. అంతే. ఇంకా నమస్తే. నమస్తే.